చెప్పుము. నేనేమన్నా మీకేమయ్యా పేరు చెప్పుడితే సందేహిస్తున్నావే. ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించితేవా ఏమయ్యా? నిధి పేదవాడి అది దొంగ సొమ్ములకు అప్పుడంతా ఈ అదృష్టము చేతనే ఈ కాంత నీకు లభించినది అంటావు. పోయేవానికి రామచిలుకు లాగనా? అటులైనా నీ పేరు చెప్పుము. అయ్యా, నేను హర్షచంద్రుడను. ఇయ్యే మన భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. ఓ, కౌశికులకు అప్పు పడితే అర్చినట్టు నీవేనటయ్యా? నేనేనయ్యా, నేనే. ఇందుకు సాక్ష్యములు కానీ పత్రములు కానీ ఏమన్నా ఉన్నవా? సత్యశీలమేమో పత్రము, మా ఉభయ చిత్తములే సాక్ష్యములు. ఓరే అమాయకుడా, అయ్యా, పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపము లాంటి ఇల్లాన్ని నమ్ముకుంటావా? మీ గురువు గారి దగ్గర నన్ను తీసుకుని వెళ్ళము. ఈ అప్పు ఇవ్వదగ్గదని నేను వారించి నీ తరపున వారించి నేను నీ రాయి గుద్ది నీ తరపున వారించాను. నెత్తులు కొట్టవయ్యా హరిశ్చంద్ర. అయ్యా, ఇప్పుడు ఈ పెద్దల సహాయ సంపత్తి కూడా లభించినది. అటు చేయము ఎందుకు? అయ్యలారా, మీరిరువురు మహాబ్రహ్మణులు. కానీ ఊరకుండుడయ్యా, మీ సహాయం నాకు అక్కర్లేదు. నా సత్యమే నేను రక్షించగలను. కానీ ఇక ఇటు అలాగైనా ధర చెప్పుము. భజన చేస్తున్నావు, మరి బంగళ బయలుదేరట్టు బల్ల బయలుదేరట్టు మామూలు నాట్యం చేస్తున్నావు. అందుకని బాగా వదిలేనుకున్నావు. అంత పక్కలో పోడుకునే దాచాక మరి దాచి అంటే ఏమనుకున్నావు? నేను వేసింది ఇప్పుడు భజన. నువ్వు చెయ్యి, అందరం బయటపడితే వేదగానే భజన అంటే భజన. సరే సరే చెప్పు, ధర చెప్పుము. మా అయ్యవారికి దూరం చూసి మామూలు తలహీరు అంచుకుంటే ధర చెప్పమా. కొన్ని పార్లు అంతే పారుతావా? నక్షత్రేశ్వర, ధర చెప్పమయ్యా, ధర చెప్పము. శాస్త్రి గారు, ధర చెప్తున్నా.
గురుగారు ఇది సౌక బేరం కాదు గురుగారు. పదంప. గొప్పలేగా బేరం అంటే ఏమిటనుకున్నావురా? సౌక బేరం అంటే దాసి అంటే దాసి విలువ నీకేమి తెలుసురా? భార్య అంటే పంచాంగ కట్టుకి ఈ బుద్ధి పండుకి వచ్చేదిగా పంచాంగం. పంచాంగం అంటే ఏంది? నీ పంచాంగం అంటే మా అయ్య గారు ఎన్ని పంచాంగాలు పెట్టలేదు. మొన్నటికి మొన్న ఆమె పెట్టింది, ఆమె పోయింది, అడుగుంది. వేసిపోయింది. మొన్న సిద్ధాంతి గారికి కర్ణ గారికి 2 లక్షల రూపాయలకి పిలిపిస్తే